హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పీకే ఐటీ టెక్నాలజీ. మరి టుడే క్లాస్ వచ్చేసి సి క్యారెక్టర్ సెట్స్ అంటే సి లాంగ్వేజ్లో ఏ క్యారెక్టర్స్ని ఉపయోగించారు, సి లాంగ్వేజ్ని యూజ్ చేయడానికి యూజర్ అనేవాడు ఏ క్యారెక్టరిస్టిక్స్ని ఉపయోగించాలి అనే దాని గురించి ఈరోజు మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. సి లాంగ్వేజ్లో ఆ క్యారెక్టర్స్ని ఉపయోగించడానికి దేని ఆధారంగా ఆ క్యారెక్టర్స్ని తీసుకోవడం జరిగింది అనే దాని గురించి ఈరోజు కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. సి లాంగ్వేజ్లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అనే దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. మరి టాపిక్లోకి వస్తే సి క్యారెక్టర్ సెట్స్. మరి సి క్యారెక్టర్ సెట్లో మొత్తం 256 క్యారెక్టర్స్ని ఉపయోగించడం జరిగింది. అంటే 256 క్యారెక్టర్స్ 256 క్యారెక్టరిస్టిక్స్ని ఉపయోగించడం జరిగింది సి లాంగ్వేజ్లో. దీని ఆధారంగా ఆస్కీ ASCII అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనే దాన్ని బేస్ చేసుకొని 256 క్యారెక్టరిస్టిక్స్ని సి లాంగ్వేజ్లో ఉపయోగించడం జరిగింది. దీని ఆధారంగా ఆస్కీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. దాని ఆధారంగా చేసుకొని 256 క్యారెక్టరిస్టిక్స్ని ఉపయోగించడం జరిగింది. 0 to 256 ఓకేనా, మొత్తం 256 క్యారెక్టరిస్టిక్స్ని ఉపయోగించడం జరిగింది. ఏంటేంటి ఉపయోగించి సి లాంగ్వేజ్ని బిల్డ్ చేశారనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సి యూజ్ ది అప్పర్ కేస్ లెటర్స్ A to Z. సి లాంగ్వేజ్లో అప్పర్ కేస్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ A to Z అంటే 26 ఉంటాయి. అండ్ ద లోవర్ కేస్ లెటర్స్ A to Z. సి లాంగ్వేజ్లో అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ని ఉపయోగించారు, లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్ని కూడా ఉపయోగించారు, అవి కూడా 26 ఉంటాయి. ద డిజిట్స్ 0 to 9 అంటే మొత్తం 10 ఉంటాయి. 0 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 10 డిజిట్స్ని కూడా వాడటం జరిగింది. అండ్ సెటైన్ స్పెషల్ క్యారెక్టర్స్ యాజ్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఫామ్ బేసిక్ ప్రోగ్రామ్ ఎలిమెంట్స్. మనం ఒక ప్రోగ్రామ్ తయారు చేయాలంటే కొన్ని ఎలిమెంట్స్ ఉపయోగపడతాయి. ఆ ఎలిమెంట్స్ని వాడడం కోసం కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ని ఉపయోగించడం జరిగింది అదంటాడు. అండ్ సెటైన్ స్పెషల్ క్యారెక్టర్స్ యాజ్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఫామ్ బేసిక్ ప్రోగ్రామ్ ఎలిమెంట్స్. ఏంటంటే ఆ ప్రోగ్రామ్ ఎలిమెంట్స్? కాన్స్టెంట్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్ ఎక్సెట్రా. ఇప్పుడు వేరియబుల్స్ ఉపయోగించాలంటే ఆల్ఫాబెట్స్ ఉపయోగించాలి. ఆల్ఫాబెట్స్ నెంబర్స్ని ఉపయోగించి వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. కాన్స్టెంట్లో నెంబర్స్ అండ్ ఉంటాయి, ఇంటిజర్, ఫ్లోట్, ఈ కాన్స్టెంట్స్ ఉంటాయి. న్యూమరికల్ కాన్స్టెంట్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్. సో ఆపరేటర్స్ అంటే మొత్తం 8 ఆపరేటర్స్ ఉంటాయి మన సి లాంగ్వేజ్లో. అథమెటిక్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి మొత్తం 8 ఆపరేటర్స్ ఉంటాయి అనమాట. ఎక్స్ప్రెషన్స్ అంటే మనం ఏదైనా ఒక లైన్ రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్. ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు A = 10 అదొక ఎక్స్ప్రెషన్, B = 10 అదొక ఎక్స్ప్రెషన్, A + B × A + B, A × B, C × B అనేది దాన్ని ఒక ఎక్స్ప్రెషన్స్ అంటారంట. ఇప్పుడు సపోజ్ A + B ఇదొక ఎక్స్ప్రెషను, B + C ఇదొక ఎక్స్ప్రెషను. అంటే సెమీకోలన్ ఉపయోగించే దాని వరకు అదొక ఎక్స్ప్రెషన్ అనమాట. ఒక అర్థమవుతుందా? సో వాటిల్లో ఉపయోగించడానికి స్పెషల్ క్యారెక్టర్స్ని అంటే ఒక బిల్డింగ్ క్యారెక్టర్స్ యాజ్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఫామ్ బేసిక్ ప్రోగ్రామ్ ఎలిమెంట్స్. ఒక ప్రోగ్రామ్ను బిల్డ్ చేయడానికి, ఒక బేసిక్ ప్రోగ్రామ్ను బిల్డ్ చేయడానికి ఉపయోగించిన ఎలిమెంట్స్లో వాడటం జరిగింది. ఏంటంటే ఎలిమెంట్స్? కాన్స్టెంట్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్. దీని గురించి మినిమం 10 క్లాసులని చెప్పాలి. కాన్స్టెంట్స్ గురించి, వేరియబుల్ గురించి మినిమం, వేరియబుల్ అంటే ఏంటో చెప్పాలి, వేరియబుల్ డిక్లరేషన్ చెప్పాలి, వేరియబుల్ అసైన్మెంట్ చెప్పాలి, వేరియబుల్ ఎలికేషన్ చెప్పాలి. సో దీని గురించి ఒక 4-5 క్లాసులు ఉంటాయి. ఆపరేటర్స్ అంటే ఆపరేటర్స్ గురించి చెప్పాలి, ఆపరేటర్స్లో ఏంటంటే ఉంటాయని చెప్పాలి, మళ్ళీ ఒక్కొక్క ఆపరేటర్ గురించి కూడా చెప్పాలి. సో దీని గురించి కూడా 10 క్లాసులు ఉంటాయి మన సి లాంగ్వేజ్లో. ఓకేనా. అయితే ఇప్పుడు ఏ క్యారెక్టర్స్ ఉపయోగించారనేది దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఆల్ఫాబెట్స్. అప్పర్ కేస్ లెటర్స్ ABCD Z వరకు ఉపయోగించడం జరిగింది 26. ఓకేనా. తర్వాత లోవర్ కేస్ కూడా ఉపయోగించడం జరిగింది ABCDF Z వరకు, అవి ఒక 26. అంటే అప్పర్ కేస్ని ఎక్కడ ఉపయోగిస్తారు, లోవర్ కేస్ని ఎక్కడ ఉపయోగిస్తారు అనేది మనం ప్రోగ్రాంలో చూసుకుందాం, చెప్తాను మీకు. ఓకేనా. మనకి సి లాంగ్వేజ్ని అప్పర్ కేసులో కూడా రాయొచ్చు, లోవర్ కేసులో కూడా రాయొచ్చు. ఓకేనా. తర్వాత డిజిట్స్ 0 to 9 వరకు మొత్తం 10. సో 0 to 9 వరకు
నెంబర్స్ని ఉపయోగించారు. సో ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్, ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా బేసిక్ ప్రోగ్రామ్ ఎలిమెంట్స్. అంటే వీటిని బిల్డ్ చేయడానికి, కాన్స్టెంట్స్ని, వేరియబుల్స్ని, ఆపరేటర్స్ని బిల్డ్ చేయడానికి మనం ఈ స్పెషల్ క్యారెక్టర్ని ఉపయోగిస్తాం. ఇందులో ఏ ఒక్కటి మనం లేకపోయినా సరే ఏ ప్రోగ్రామ్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయలేం. ఇందులో మనం ఒక ప్రోగ్రామ్ రాసామంటే కామా నుంచి బ్లాస్ట్ చేసే వరకు ఇందులో మనం ఏదో ఒకటి మినిమం ఏదో ఒక చిన్న ప్రింట్ చేయాలని, ఒక హలో వర్డ్ ప్రింట్ చేయడానికైనా సరే మినిమంలో మినిమం ఒక 2-3 అయినా ఆపరేటర్స్ అయినా మనం వాడడం జరుగుతుంది. ఓకేనా. మరి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఏంటి ఆ స్పెషల్ క్యారెక్టర్స్? ఫస్ట్ వన్ కామా. ఓకేనా, కామా. సెకండ్ వన్ పీరియడ్, అంటే ఫుల్ స్టాప్, ఎండ్ అయిపోద్ది కదా, ఫుల్ స్టాప్. తర్వాత సెమీకోలం. మనము కోడ్ రాసేటప్పుడు ఇప్పుడు A=10 అనే వాల్యూని 10 వాల్యూని ఏలో స్టోర్ చేసేద్దాం. సో ఇక్కడతో ఈ లైన్ అయిపోయింది కాబట్టి సెమీకోలం ఉపయోగిస్తాం అనమాట. సో ప్రోగ్రామ్ ఎండ్లో, లైన్ ఎండ్లో లేదా ఎక్స్ప్రెషన్స్ ఎండ్లో, ఈక్వేషన్ ఎండ్లో లైన్ ఎండ్ అయిపోయింది, కొత్త లైన్కి వెళ్ళాలంటే సెమీకోలం ఉపయోగిస్తాం అనమాట. సో నెక్స్ట్ కోలన్. ఓకేనా. కోలం అంటే ఇలా 2 డాట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, 2 డాట్స్. ఇది ఎక్కడంటే ఉపయోగిస్తాం మనం ఫర్ లూప్లో కానీ వీటిల్లో ఇవి ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా. ఆపరేటర్స్లో మనం ఉపయోగిస్తాం. తర్వాత మనం నెంబర్ సైన్ అంటే సి లాంగ్వేజ్ స్టార్టింగ్లోనే మనం ఒకటి ఇవ్వాలి. ఏంటి లింకర్స్? లింకర్స్ హెడర్ ఫైల్స్ యాజ్ ఇంక్లూడ్ konia.h, యాజ్ ఇంక్లూడ్ studio.h అనేసి మనం కొన్ని హెడర్ ఫైల్స్ ఇస్తాం కదా. ఆ హెడర్ ఫైల్స్లో ఫస్ట్ ఉపయోగించేది హ్యాజ్ అనమాట. ఈ ఒక్కొక్క హ్యాజ్ లింకర్స్లో కూడా బోల్డ్ అంత సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి మనము ఒక లింకర్ని ఇస్తాం. ఆ లింకర్స్ హెడర్ ఫైల్స్ అనమాట. ఓకేనా. ఆ ఒక్కొక్క లింకర్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ కలయిక ఒక లింకర్ అనమాట. ఓకేనా. ఆ లింకర్ తయారయ్యింది, ఆ లింకర్ మనం ప్రాసెస్ అవుతుందంటే దానికి కూడా ఎన్నో కృషి ఉంది, ఎన్నో ప్రోగ్రామ్స్ యాడ్ చేసి దాన్ని బిల్డ్ చేశారనమాట ఒక్కొక్క లింకర్ని కూడాను. తర్వాత ఇది సింగిల్ కొటేషన్ అనమాట. సో సింగిల్ కొటేషన్ అంటే క్యారెక్టర్స్ ఉపయోగిస్తాం కదా. క్యారెక్టర్ను ఏదైనా ఒక లెటర్ని ఫిన్ చేయాలంటే క్యారెక్టర్ అంటాం. సింగిల్ కొటేషన్ మార్క్లో పెట్టేసి ఫిన్ చేస్తాం అనమాట. ఇప్పుడు సి అనే లెటర్ని మనం ఫిన్ చేయాలంటే ఇలాగా సింగిల్ కొటేషన్ మార్క్స్ ఇవ్వాలన్నమాట. ఓకేనా. దీన్నే యాస్ట్రోఫీ అని కూడా అంటారు. ఓకేనా. సింగిల్ కొటేషనే యాస్ట్రోఫీ అని కూడా అంటారు. తర్వాత డబల్ కొటేషన్ మార్క్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ సింగిల్ వర్డ్ సింగిల్ లెటర్ని ప్రింట్ చేయాలంటే సింగిల్ కొటేషన్ ఇచ్చాం. అదే ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ అంటే ఒక నేమ్ ప్రింట్ చేయాలి. సపోజ్ డార్లింగ్ అనే నేమ్ ప్రింట్ చేయాలంటే ఆ డార్లింగ్ అనే నేమ్ని, ఆ వర్డ్ని డబల్ కొటేషన్లో ఇవ్వాలన్నమాట. సో అప్పుడు ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా. అదే ఒక సింగిల్ లెటర్ని ప్రింట్ చేయాలంటే సింగిల్ కొటేషన్లో ఇస్తాం. అదే ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ని కలయికైతే ఒక వర్డ్ కానీ ఒక నేమ్ కానీ ఒక సెంటెన్స్ కానీ ప్రింట్ చేయాలంటే డబుల్ కొటేషన్లు ఇస్తాం అనమాట. ఓకే, అర్థమైందా సింగిల్ కొటేషన్కి డబుల్ కొటేషన్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది. సో నెక్స్ట్ ఏంటి ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే మనం ఆపరేటర్స్లో వస్తాయి అనమాట. దీనికంటూ ఒక ఆపరేటర్ ఉంది. ఓకేనా. వీటిలో ఉపయోగించడానికి ఇది ఆపరేషన్స్ చూసినప్పుడు చెప్తాను అనమాట. ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఇలా ఉపయోగిస్తాం. ఒక ఆపరేషన్లో మనం స్పెషల్ ఆపరేటర్కి వచ్చేసరికి ఇలా ఒకటి ఉపయోగిస్తాం అనమాట. ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం. ఒక లైన్ ఉంటే కింద డాట్ ఉంటుంది. సో ఆపరేటర్స్ వచ్చినప్పుడు దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది. తర్వాత వెర్టికల్ బార్ గురించి కూడా మీకు ఉపయోగిస్తాను అనమాట. వెర్టికల్ బార్స్ మనం ఆపరేటర్స్లో ఇలా 2 లైన్స్ ఉపయోగిస్తాం అనమాట. వెర్టికల్ బార్స్ 2 ఉపయోగిస్తాం. అది కూడా ఆపరేటర్స్ వచ్చినప్పుడు ఎక్కడ యూజ్ అవుతుందని కూడా మీకు ఆపరేటర్స్లో చెప్తాను. తర్వాత టెయిల్డ్ గురించి కూడా మీకు చెప్తాను. తర్వాత టెయిల్డ్ అనే దాన్ని ఒక స్పెషల్ ఆపరేటర్స్ ఇస్తాం. తర్వాత ఓపెన్ యాంగిల్ బ్రాకెట్స్ అంటే మనం ఇప్పుడు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని మనం ఏదైనా ఒక కండిషన్ ఇచ్చినప్పుడు, ఇఫ్ కండిషన్ ఇచ్చినప్పుడు ఆ లెస్ దాన్ని గ్రేటర్ దెన్ ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా. ఇట్లే లెస్ దెన్ గ్రేటర్ దెన్ అంటాం. అదే ఓపెనింగ్ యాంగిల్ బ్రాకెట్స్ లేదా క్లోజింగ్ యాంగిల్ బ్రాకెట్స్ అనమాట. సో ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి అని ఎక్కడైనా కండిషన్ ఇచ్చినప్పుడు ఆ ఆపరేటర్ని, ఆ స్పెషల్ ఆపరేటర్ని లేదా స్పెషల్ క్యారెక్టర్ని ఉపయోగిస్తాం అనమాట. తర్వాత అండర్ స్కోర్ అనేది 2 విధాలుగా ఉపయోగించాలి. అండర్ స్కోర్ని వేరియబుల్కి కూడా ఉపయోగించవచ్చు.
అండర్ స్కోర్. ఓకేనా, అండర్ స్కోర్ వేరియబుల్ ముందు వేరియబుల్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ డాలర్ పర్సంటేజ్ సైన్. మనం ఏదైనా పర్సంటేజ్ సైన్ అంటే ఇప్పుడు మనం ఒక వాల్యూని ప్రింట్ చేయాలి. ఇంటీజర్ వాల్యూని 10 అని ప్రింట్ చేయాలి అనుకో. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. ఇప్పుడు ఆ 10 వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఇలాగ ఇస్తాం అనమాట. పర్సంటేజ్ డీని మనము ఇలాగా ఇప్పుడు ఏ వాల్యూలో 10 ఉంది, ఆ 10 వాల్యూని మనం ప్రింట్ చేయాలంటే ఇక్కడ డి ముందు ఒక పర్సంటేజ్ సింబల్ ఇట్ చూసావా, ఆ పర్సంటేజ్ని అప్పుడు ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఇది కూడా మనకి ఒక ఆపరేషన్లో 8 ఆపరేషన్లో ఒక ఆపరేషన్కి వస్తుంది. ఒకటి ఇలాగా, ఒకటి కాలమును, ఒకటి ఎక్స్క్లమేటరీ మార్క్, క్వశ్చన్ మార్కు. దీన్నే క్వశ్చన్ మార్క్ అంటారు. క్వశ్చన్ మార్క్ను కాలమ్స్ని ఉపయోగించి ఒక ఆపరేటర్ ఉంటుంది. ఆ ఆపరేటర్ గురించి కూడా అందులో ఆ ఆపరేటర్స్ గురించి చెప్పినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఎక్కడెక్కడ వాడతారు అనేది మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇంత చెప్పాను కదా, %d అనేది ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్ అన్నమాట. ఇది ఎందుకంత ఉపయోగిస్తాం, ఇంటీజర్ వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే. ఇది ఇంటి కదా, ఇంటి వేరియబుల్ ఏ, దీని వాల్యూ ఎంత 10. సో ఈ వాల్యూని ప్రింట్ చేయాలంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇంటీజర్ వాల్యూ ఏది ప్రింట్ చేయాలంటే సరే డి అని పర్సంటేజ్ డి అని ఉపయోగిస్తాం అనమాట. ఆ పర్సంటేజ్ ఇది. ఓకేనా, పర్సంటేజ్ సైన్ అనమాట. సో ఇవి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే అనమాట. అదే క్యారెక్టర్ వాల్యూని, ఒక క్యారెక్టర్ని, ఒక సి అనే లెటర్ని ప్రింట్ చేయాలనుకో, లేదా ఒక పి అనే లెటర్ని ప్రింట్ చేయాలి, ఒక డి అనే లెటర్ని ప్రింట్ చేయాలంటే పర్సంటేజ్ సి, ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్. క్యార్ అనే డేటా టైప్ ఇచ్చి వేరియబుల్ ఏ ఇచ్చి సిని ఇలా ప్రింట్ చేయాలంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ సి ఉపయోగిస్తాం అనమాట. అలాగే ఫ్లోట్కి పర్సంటేజ్ ఎఫ్. సో అలాంటప్పుడు పర్సంటేజ్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ ఎండ్ అనమాట. ఎండ్ ఇక్కడ %, అని కూడా అంటాం. ఎండ్ని ఎక్కడ ఉపయోగిస్తాం కూడా మీకు చెప్తాను. తర్వాత క్యారెట్, తర్వాత నెక్స్ట్ యాస్ట్రిస్క్ అంటే ఇంటూ కింద మనం వాడుతాం అనమాట. ఇప్పుడు ఏదైనా ఇంటూ చేయాలి, ఇప్పుడు 10 × 20 చేయాలంటే మరి సిస్టంలో ఇంట్ అనే కీవర్డ్ ఉండదు కదా. సో ఈ యాంపర్సెంట్ని మనం స్టార్ ఇంటి కింద వాడతాం అనమాట. యాస్ట్రిస్క్ని ఇంటీజర్ కింద ఇంటూ చేయడానికి, మల్టిప్లికేషన్ చేయడానికి వాడతాం అనమాట. తర్వాత మైనస్ ఎంత తెలుసు, ఇప్పుడు 10 - 20 లేదా 20 - 10. సో ఏదైనా వాల్యూని మైనస్ చేయడానికి మైనస్ని వాడతాం. ప్లస్ ఎంత తెలుసు, యాడ్ చేయడానికి ప్లస్ని వాడతాం. సో లెఫ్ట్ %, తర్వాత రైట్ %. అంటే మనం ఏది ఉపయోగించినా సరే, ఇప్పుడు ప్రింట్ ఎఫ్లో ఉపయోగిస్తాం. ఇప్పుడు సపోజ్ ప్రింట్ ఎఫ్, సో ఇలాగ ఇచ్చాం చూడండి. ఇవి రైట్ %, ఇది లెఫ్ట్ %, ఇది రైట్ %. ఇలా బ్రాకెట్స్ని ఉపయోగిస్తాం అనమాట మనం ఏది రాయాలని సరే. అదే ఇఫ్ కండిషన్ రాయాలనుకో, ఈ మధ్యన ఇఫ్ కండిషన్, ఫర్ లూప్ కండిషన్ రాయాలనుకో, రైట్ లెఫ్ట్ % మధ్యన కండిషన్ రాస్తాం అనమాట. ఓకేనా. అలాంటప్పుడు ఈ రెండింటిలో ఉపయోగిస్తాం. తర్వాత లెఫ్ట్ బ్రాకెట్, రైట్ బ్రాకెట్స్. అథమెటిక్ ఆపరేటర్స్లో ఈ లెఫ్ట్ బ్రాకెట్, రైట్ బ్రాకెట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వీటికి ఒక ప్రయారిటీ ఉంటుందన్నమాట. ప్రయారిటీ బట్టి అథమెటిక్ ఆపరేటర్స్ పర్ఫామ్ చేస్తాయి. ఏంటో ప్రయారిటీ ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేసి అథమెటిక్ ఆపరేటర్స్లో మొట్టమొదటి అథమెటిక్ ఆపరేటర్స్ వచ్చినప్పుడు వీటి గురించి చెప్తాను. తర్వాత లెఫ్ట్ బ్రాకెట్, రైట్ బ్రాకెట్, బ్రష్. ఓకేనా. అంటే మనం ప్రోగ్రామ్ వైడ్ మెయిన్ అని రాసిన తర్వాత, వైడ్ మెయిన్ ప్రోగ్రామ్ లోపలికి వెళ్తాం చూడు, వైడ్ మెయిన్ అని రాసిన తర్వాత, సో ఇది రైట్ బ్రష్, ఇది లెఫ్ట్ బ్రష్. అంటే వీటి మధ్యన మనం మెయిన్ ప్రోగ్రామ్ రాస్తాం అనమాట. సో మెయిన్ ప్రోగ్రామ్ డిక్లేర్ చేసిందంతా, రాసిందంతా 2 ఒక రైట్ బ్రాష్లోను ఒక లెఫ్ట్ బ్రాష్ మధ్యలో రాసిందంతా మెయిన్ ప్రోగ్రామ్. వైడ్ మెయిన్ అని డిక్లేర్ చేసిందంతా ఈ బ్రాకెట్స్ ఉపయోగిస్తాం అనమాట. తర్వాత స్లాష్ ఎందుకు ఉపయోగిస్తామంటే, స్లాష్ అని పెట్టి ఎన్ ఇచ్చామనుకోండి, న్యూ లైన్లోకి వస్తుంది ప్రింట్ అయినప్పుడు. ఇప్పుడు సపోజ్ మనం నెంబర్ ఆఫ్ లైన్స్ ప్రింట్ చేయాలి. ఓకేనా. ఈ 4 లైన్స్ మనం ఇక్కడ ప్రింట్ చేయాలంటే ఇలా మనకి స్ట్రైట్గా వచ్చేది. సో పక్కనే వచ్చేస్తుంది అనమాట. ఇలా 4 లైన్స్ ఇలా పక్కన ప్రింట్ అయిపోతాయి. అదే ఒక్కొక్క లైన్కి కూడా /n
స్లాష్ అని ఇస్తే ఈ 4 లైన్స్ మనకి ఎలా ప్రింట్ అవుతుంది తెలుసా? సో కొత్త లైన్లో ప్రింట్ అవుతుంది అనమాట. సో ఒక లైన్ ఫస్ట్ లైన్ ప్రింట్ చేసినప్పుడు స్లాష్ అని ఇస్తే ఫస్ట్ లైన్ ప్రింట్ అయిపోయి కలర్స్ ఇక్కడికి వచ్చేస్తుంది సిస్టంలోన. సో సెకండ్ లైన్ ప్రింట్ చేసి స్లాష్ అని ఇస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. థర్డ్ లైన్ ప్రింట్ చేసి స్లాష్ అని ఇస్తే ఫోర్త్ లైన్కి వచ్చేస్తుంది. అలాగే స్లాష్ అని ఏంటంటే న్యూ లైన్లోకి కలర్స్ వెళ్ళడానికి, న్యూ లైన్లో కొత్తగా ఏదైనా ప్రింట్ చేయడానికి స్లాష్ అని ఉపయోగిస్తాం అనమాట. అంటే ఒకే లైన్లో అంతా ప్రింట్ అవ్వకుండా లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి లైన్ టు లైన్ ప్రింట్ అవ్వడం కోసం స్లాష్ అని ఉపయోగిస్తాం. సో బ్లాక్ స్లాష్ని కూడా బ్లాక్ స్లాష్ని కూడా ఎక్కడ ఉపయోగిస్తారు అనేది నేను క్లియర్గా ప్రోగ్రామ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మొత్తం ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ మనం యూజ్ చేసి నేను ఒక ప్రోగ్రామ్ కూడా రాస్తాను. అన్నీ ఇందులో ఉన్న ప్రతి ఏ టు జెడ్ అప్పర్ కేస్ లెటర్స్, ఏ టు జెడ్ లోవర్ కేస్ లెటర్స్, డిజిట్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ ఉపయోగించి ఒక ప్రోగ్రామ్ రాస్తాను నేను. ఆ ప్రోగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అప్పుడు ఏ క్యారెక్టర్ ఎక్కడ ఉపయోగించారనేది మీకు అర్థమవుతుంది. సో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఒక్కొక్క ఆపరేటర్స్ వస్తుంది, ఒక్కొక్క ఈక్వేషన్ వస్తుంది, ఒక్కొక్క డెఫినేషన్లో మీకు ఆ స్పెషల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇవేంటి మొత్తం మనకు యూజర్ యూజ్ చేసే క్యారెక్టర్స్ ఇవన్నీ. సో ఇంకా అయితే మీరు 256 ఉన్నాయి అన్నారు కదా, ఇక్కడేంటి ఒక 110, 115 కనపడుతున్నాయి స్పెషల్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు మనం స్పేస్ ఇస్తాం ఏదైనా, ఇప్పుడు వాడికి స్పేస్ ఇస్తాం చూసారా. ఇప్పుడు ఇంటూ వేరియబుల్ డేటా టైప్ రాసి మధ్యన స్పేస్ ఇచ్చి వేరియబుల్ రాస్తాం. ఇప్పుడు ఈ మధ్యన స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ అనమాట. సో అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. వాటితో కలిపి మొత్తం డిఫైన్డ్గా 256 క్యారెక్టర్స్ని ఉపయోగించడం జరిగిందనమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, చూడండి. ఇప్పుడు మనం ఇంట్ స్పేస్ ఏ వేరియబుల్ ఇచ్చాం. సో మధ్యన స్పేస్ ఉంది, ఆ స్పేస్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది సి లాంగ్వేజ్. మీకు ఆ స్పేస్ని కూడా ఎక్కడ యాడ్ అవుద్ది అనేది స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్లోన మనం ఏదైనా ఒక వర్డ్లోనే ఇప్పుడు ఒక సెంటెన్స్ ఎన్ని ఉన్నాయని ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. సో స్ట్రింగ్స్ మనం ప్రింట్ చేసేటప్పుడు సో మనం స్ట్రింగ్ ఇచ్చాం. ఇప్పుడు డబుల్ కోటేషన్ ఇచ్చినంత ఇది స్ట్రింగ్ కదా. సో ఈ సెంటెన్స్ మనం ప్రింట్ చేయాలంటే కౌంట్ అని మెథడ్ ఇచ్చి ఈ సెంటెన్స్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉపయోగించారంటే స్ట్రింగ్లోన ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో మీరు 14 క్యారెక్టర్స్ అన్నారంటే తప్పు, రాంగ్ అవుద్ది. అక్కడ సి లాంగ్వేజ్ ఈ మధ్యన స్పేస్ ఇచ్చింది చూసా, ఆ స్పేస్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. నువ్వు ఎన్నిసార్లు స్పేస్ బటన్ నొక్కితే అన్నిసార్లు అక్కడ కౌంట్ అవుద్ది. ఈ మధ్యన 2 స్పేస్ ఇచ్చావనుకో యాడ్ 2 అవుద్ది. అది ఈ మధ్యన 3 స్పేస్ ఇచ్చావనుకో యాడ్ 3 అవుద్ది. అప్పుడు ఆ స్పేస్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? సో అలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా సి లాంగ్వేజ్లో ఉపయోగించడం జరిగింది. సో యూజర్ మనకి ఎక్కువగా యూజ్ చేసేవి, యూజర్ వాడడానికి ఉపయోగించే క్యారెక్టర్ 6 ఇవన్నమాట. సిస్టమ్ డిఫాల్ట్గా కొన్ని క్యారెక్టర్ 6ని ఇన్స్టాల్ చేసుకుంది. ఓకేనా? సో ఇది మొత్తం కంప్లీట్గా మన సి లాంగ్వేజ్లో క్యారెక్టర్ సెట్స్. మరి మీకు మన క్లాస్ వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్లో మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.